నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి గారు ఉన్నారు. ఏదైతే శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించిన హత్యా రాజకీయాలు అంటున్నారు కేటీఆర్ గారు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్, ఆ కామెంట్లు ఎట్లా చూస్తారు? సింపుల్ ఒకటి మీ ప్రశ్న సమాధానం. ఒకటి, కేటీఆర్ చేసినటువంటి ఆరోపణ తర్వాత కుటుంబాన్ని పరామర్శ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ మాట్లాడినది ఏముందని చెప్పిన దానిలో వాస్తవాలు ఏంది తెలుసుకున్న తర్వాత మాట్లాడదు ఆయనే మాట్లాడిన వాళ్ళు. మరి వాస్తవాలు ఏంది తెలియకుండా నువ్వు ఆరోపణ చేసినావు అంటే ఆయన ప్రశ్నకు సమాధానం ఆయన సమాధానం ఉంది. ఒకటి, గతంలో కూడా చేసిండు, దానికి ఆ రోజు ఇటువంటి ఆరోపణ చేసిండు, దానిపైన ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. బాధితులను వాళ్ళు ఎవరైతే దానిలో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళకు శిక్ష పడ్డది, వాళ్ళు జైలుకు పోయింది వాళ్ళు, అది భూత కదా వాళ్ళని తేల్చింది. ఆ కాపీ కూడా శాసన కాపీ మీకు అందరూ కాపీ ఇచ్చిన, దాన్ని బట్టి ఏమర్థమవుతుంది ఆయన చేసినటువంటి అలిగేషన్ ఫాల్స్ అని తెలుస్తలేదు, కనపడతలేదా? ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ దిగజారిన ప్రతిష్ట, పార్టీ దిగజారిన ప్రతిష్టను ఏ విధంగా రికవర్ చేసుకోవాలి దానిలో ఆ భాగంలో అది ఒకటే కారణం తప్ప. రెండవది, నేను పొంగులేటి బీఆర్ఎస్ పార్టీకి ఎదురు తిరిగినాం ఆనాడు, దాంతో పార్టీ పూర్తిగా పతనమైంది. బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని దెబ్బతలింది. ఆ కోపం మా పైన ఉండొచ్చు, అందుకనే పటాక తీసుకుని రాస్తా ఉన్నాం, అందుకంటే ఏం లేదు. ప్రతీకారం తీర్చుకుంటారా కేటీఆర్ గారి మీద బదలం పెట్టి? వాళ్ళ నుంచి కాదు, వాళ్ళ నుంచి 7 సార్లు నేను గెలిచిన, నాకు రవ్వంత మచ్చలేదు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళ పరువు పోతుంది తప్ప నా పరువు పోదు. వాళ్ళ పరువే పోతుంది, వాళ్ళ స్థాయి వాళ్ళే దిగదాల్చుకుంటారు. లీగల్గా ఏమైనా ఫైట్ చేస్తారా దీని మీద? మీ ప్రతిష్ట భంగం? ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కొల్లాపూర్లో ఏదైతే సంఘటన జరిగిందో, శ్రీధర్ రెడ్డి హత్య కావచ్చు, గతంలో మల్లేష్ యాదవ్ అనేటువంటి హత్య కావచ్చు, గత 4 నెలల్లో 2 హత్యలు జరిగినాయి కొల్లాపూర్ పార్లమెంట్ సంబంధించిన విషయంలో కూడా, కొల్లాపూర్ నియోజకవర్గంలో. సో ఈ 4 హత్యల వెనుక ఖచ్చితంగా మంత్రి జూపల్లి గారి పాత్ర ఉన్నది. సో హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందంటూ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కామెంట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. సో దానికి గాను మంత్రి గారు జూపల్లి గారు ప్రెస్ మీట్ పెట్టిరు. సో ప్రెస్ మీట్ పెట్టి మరి దీనికి సంబంధించినటువంటి ఆధారాలని బయట పెట్టిరు. గతంలో ఏదైతే మల్లేష్ యాదవ్కి సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అవన్నీ కూడా త్వరలోనే బయట పెడతాము. దీనికి సంబంధించి కూడా మీడియాకు ఒక కాపీ ఇచ్చారు, ఆ కాపీలో అన్ని రకాల డీటెయిల్స్ ఉన్నాయి. సో దీన్ని మీరంతా పూర్తిగా ఎంక్వైరీ చేయొచ్చు. సో కేటీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఇక ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఆరోపణలో నిజాయితీ లేదు. సో సవాళ్ళు కూడా విసిరినటువంటి తీరు కనిపిస్తుంది జూపల్లి గారు కేటీఆర్ గారికి. మీకు దమ్ముంటే కొల్లాపూర్ చౌరస్తాకు వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటూ కూడా సవాళ్ళు విసిరిరు. సో బేషరత్గా క్షమాపణ చెప్పాలంటూ కూడా మంత్రి జూపల్లి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి దీనికి ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ స్పందిస్తారా, క్షమాపణ చెప్తారా, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.